హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు నేను మన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఆ గుడి యాక్చువల్ మార్నింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు, అసలు ఏ టైంలో వెళ్తే దర్శనం మంచిగా అవుతుంది, ఎట్లా లోపల ఎలా ఉండిద్ది, ఎట్లా వెళ్ళాలి, ఏంటి ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలా ఎండ్ వరకు చూడడం వల్ల మీకు క్లారిటీగా ఎప్పుడైనా ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు వెళ్తాము అనుకున్నప్పుడు ఒకసారి ఈ వీడియో చూసారంటే మీకు క్లియర్గా క్లారిటీగా ఉండిద్ది. సో ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎక్కడ, ఏంటి క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా ఈ వేలో యాక్చువల్లీ మనం మెట్రో నుంచి మేమైతే కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాము. సో మెట్రోకి వెళ్ళాలి అంటే మనం కూకట్పల్లి నుంచి అమీర్పేట వెళ్ళి అక్కడ జంక్షన్ ట్రైన్ మారాలన్నమాట మెట్రో. సో లేదు అంటే మనం డైరెక్ట్ ర్యాపిడో ఆటో అలా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో మేమైతే ఆటో బుక్ చేసుకొని వచ్చాము. అసలు మేము యాక్చువల్లీ ఎందుకు వచ్చాము అనేది ఇక్కడ చెప్తాను చూడండి. మా చిన్నారి పరచు వాళ్ళు దేవునికి పొట్టేలకు వస్తున్నారన్నమాట. సో ఆ సందర్భంగా మేమైతే గుడికైతే వచ్చేసాము లాస్ట్ సండే. ఎక్కువ సండేస్ ఇక్కడ పొట్టేలు కానీ కోళ్ళైనా ఎవరైనా మొక్కుబడి ఉంటే ఓన్లీ సండేస్ కాదు, ట్యూస్డే అలా కూడా చేస్తారంట. బట్ సండేస్ అనేది మోస్ట్ అనమాట. ఇక్కడ మీరైనా పొట్టేలు కోసి అలా ఉండాలి అంటే ఇక్కడ మనం కోయడానికి కానీ వంట చేసుకోనికి రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి. సో మినిమం ఒక 2-3 వీక్స్ ముందు బుక్ చేసుకుంటేనే మనకైతే అవైలబిలిటీ ఉంటాయి. ఎందుకంటే సండేస్ ఖచ్చితంగా చాలా అంటే చాలా రష్ ఉండిద్ది. సో మీరైతే ఈ 2 డేస్ ముందు బుక్ చేసుకుంటాం సండేకి అలా అంటే అవ్వదు. మినిమం 2-3 వీక్స్ బుక్ చేసుకుంటేనే మనకైతే మంచి రూమ్ అయితే అవైలబిలిటీ ఉండిద్ది. వంట చేసుకోవడానికి కానీ పెట్టుకోవడానికి తినడానికి అయితే మంచిగా ఉండిద్ది. అప్పటికప్పుడైతే మీకు అవ్వవన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ తెలుసు కదా, సో వదిలేసేయండి. సో ఏంటంటే ఇక్కడ మనం లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకెళ్తే మన అక్కడైతే స్లిప్పర్ స్టాండ్స్ అవి ఉంటాయి. సో అక్కడైతే మంచిగా మనం స్లిప్పర్స్ వదిలేసి ఒక సంచి లాంటిది ఇస్తారు కదా, సో దాంట్లో పెట్టేసుకొని టోకెన్ అయితే తీసుకోవాలి. సో బ్యాక్ వచ్చేసి అక్కడ కాళ్ళు కడుక్కొని ప్లేస్ ఉండిద్ది చూపిస్తుంది. అక్కడ కాళ్ళు కడుక్కొని మనమైతే గుళ్ళోకి అయితే వెళ్ళిపోవాలి. చూడండి మేము వచ్చి సండే వచ్చాం కదా, చాలా అంటే చాలా రష్ ఉంది. అసలు ఇక్కడ కాదు కానీ అక్కడ భోజనాలు అవి వండుతారు కదా, అక్కడైతే అస్సలు అంటే ప్లేస్ కూర్చోడానికి ప్లేస్ లేదనమాట. అంత రష్గా ఉందన్నమాట. సో గుళ్ళో కూడా చాలా అంటే చాలా మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఎక్కువ మహిమగల తల్లి అంటే నాకు తెలిసి పెద్దమ్మ తల్లినే చెప్పుకుంటారు అనమాట. సో చాలామంది ఇక్కడ మొక్కుకొని తీర్చుకున్న వాళ్ళు, పొంగల్ చేసుకునే వాళ్ళు పొంగల్ కానీ, లేదా కోళ్ళం కోసుకునే వాళ్ళు అలాగా, లేదా వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళు ఏమైతే మొక్కున్నారో అలాగా అయితే చేస్తారనమాట. చూడండి ఈ లోపల ఇట్లయితే ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో చూపిస్తున్నాను చూడండి. ఇది గుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట. సో చూస్తున్నాగా ముందు ఇలాగ ఏమైనా పొంగల్ చేసుకున్న వాళ్ళు ఇలా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి తీసుకెళ్తారు. సో చూస్తున్నా కదా లోపల ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభం కింద ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే మన రూపాయి కాయిన్స్ అనేది నించోబెడతారు. అంటే మనం ఏమన్నా కోరిక కోరుకొని అలా నించోపెడితే ఆ కోరిక తీరిద్దని ఒక గట్టి నమ్మకం అనమాట. సో అక్కడ అందరూ కాయిన్స్ అయితే నించోబెడతారు. కాకపోతే నేను ఏంటంటే ఫుల్గా రష్ ఉండడం వల్ల అసలు యాక్చువల్లీ ప్లేస్ లేదు అక్కడ నించోబెట్టడానికి. హాఫ్ ఆఫ్ పార్ట్ క్లోజ్ చేశారు. అందువల్ల మాకు నించోబెట్టడానికి అయితే మాకు అక్కడ అసలు లోపలికి వెళ్ళడానికి అయితే మాకు అవ్వలేదు. సో మేము డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళేసి చూడండి ఎంత బాగుందో అమ్మవారు. సో మేమైతే ఏం చేసామంటే దర్శనానికి వెళ్ళేసి మంచిగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. మేము కాయిన్స్ పెట్టడానికి అయితే మాకైతే అంతగా ఏమి అవ్వలేదన్నమాట. చూడండి ఇక్కడైతే అమ్మవారికి ఇచ్చే లైక్ పూలదండలు అవన్నీ ఇక్కడైతే వేస్తారనమాట. మన అమ్మవారి కోసం ఏమైనా తీసుకొస్తాం కదా, చీరలు కానీ పూలదండలు అవన్నీ అక్కడ వేస్తారు. చూడండి ఎంత రష్ ఉందంటే అసలు మాకు బయటికి వెళ్ళడానికి ఒక ½ అన్ అవర్ అలా పట్టింది అనమాట గుళ్ళో. అంటే దర్శనం మంచిగా అవుతుంది, బట్ రష్ అయితే కొంచెం ఎక్కువ అనిపించారు. చూడండి బయటికి వెళ్ళే దగ్గర చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో మేము సరిగ్గా చూడలేదని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకోసారి చూసి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఇక్కడ రూపాయి కాయిన్ నించోబెడదామని వెళ్తున్నాం, బట్ మాకైతే అవ్వలేదని మేమైతే ఇంకా బ్యాగ్ అయితే వెనకైతే వెళ్ళిపోయాము. సో చూడండి ఇక్కడ కాయిన్ పెట్టే ప్లేస్ అనమాట. యాక్చువల్లీ అవతల హాఫ్ ప్లేస్ ఉంది కదా, అక్కడ చుట్టూ మొత్తం ప్లేస్ అయితే సరిపోయిద్ది. ఇక్కడ వెళ్ళడానికి అని అటు పంపించేసి అక్కడైతే క్లోజ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారా బోనాలు ఇచ్చు అనమాట. సో ఇక్కడ మనం బోనాలు తీసుకొస్తాం కదా, అక్కడైతే బోనాలు మొత్తం అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. సో పూలదండలు అలా పెట్టినా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతారనమాట.
సో ఇది ఎగ్జిట్ ప్లేస్. సో ఇక్కడ నుంచి మనం బయటకైతే వచ్చేస్తాము. ఇలా బయటికి రాగానే మనకి అక్కడ ప్రసాదం పులిహోర కానీ లడ్డు లేదా ఎక్కువ ఏంటంటే అమ్మవారి దగ్గర చీరలు పెడతారు కదా, సో అవన్నీ అక్కడ వేలం పాట అయితే వేస్తారు. ఒకసారి చూడండి ఎట్లా చేస్తారు ఏంటి అని. చీరలు 310 రూపీస్ 300 రూపాయలు 350 రూపాయలు. సో చూసారు కదా, ఆ విధంగా ఏలం పాట అయితే వేస్తారు. అంటే ఆ చీర మీద ఉన్న కాస్ట్లో 1/4 కాస్ట్ అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో నచ్చిన వాళ్ళు 50-50 అలా పెంచుకుంటూ తీసుకుంటారనమాట. సో చాలా మంచిగా ఉంటాయి శారీస్, అంటే మరీ హెవీ కాకుండా ఒక 200-300-400లో మంచిగా శారీస్ ఉంటాయన్నమాట. సో మాకైతే ఇంకేం అంత అనిపించలేదు. ఇంకా అందుకని ప్రసాదం పులిహోర తీసుకుందాం లోపలికి వెళ్ళాము. బట్ ఇక్కడ క్యూ చాలా అంటే చాలా ఉంది. మినిమం 1 గంట అలా పట్టచ్చు అనమాట. సో అంత రష్ చూసేసి ఇంకా పులిహోర వద్దు ఏమంత అనుకొని మేమైతే బ్యాక్ అయితే వెళ్ళిపోయాము. చూడండి అక్కడ టోకెన్ తీసుకుని ఆ చుట్టూ తిరిగి వచ్చి అక్కడ పులిహోర కానీ లడ్డూ కూడా తీసుకొని రావాలి. సో ఇంత రష్లో మాకైతే ఏమొద్దని మేమైతే బ్యాక్ అయితే వచ్చేసాము. సో దర్శనం అయితే ఈ విధంగా మాకైతే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా అక్కడ పొట్టేలుగా వస్తున్నారని. సో అక్కడి వాళ్ళ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి వాళ్ళు పొంగల్ దేవునికి పెట్టేసేసి ఆల్రెడీ పొట్టేళ్ళు కట్ చేసి చికెన్ మటన్ అవి అయితే వండుతున్నారనమాట. సో అంటే వాళ్ళు 7:30-8కి అంతా గుడి దగ్గరకు వచ్చేసారు. సో పొంగల్ చేసేసుకొని మిగతా కార్యక్రమం చేసేసుకున్నారు. సో చూపిస్తున్నా కదా ఈ ప్లేస్లో పొట్టేళ్ళు కానీ లైక్ కోళ్ళు కానీ కట్ చేస్తారనమాట అమ్మవారి దగ్గర. సో ఇక్కడ కట్ చేసి ఇంకా కర్రీ అలా చేసేస్తారు. సో చూడండి ఒకసారి. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఏమన్నా కోరుకున్నా ఖచ్చితంగా తిరుగుతాయన్నమాట. సో ఎవరన్నా హైదరాబాద్లో ఉండి గుడికి వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. లేదు మనం వేరే ప్లేస్ నుంచి వస్తున్నాము, హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ తిరగాలి అనుకుంటాం కదా, సో అలాంటి విష్ లిస్ట్ ఎవరైనా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పెద్దమ్మ తల్లిని మాత్రం పెట్టుకోండి. వస్తే సండే రండి. ఎందుకంటే అదొకటి నేను ఇందాక చెప్పాను కదా ఏ డేస్లో వెళ్తే మంచిది, టైమింగ్స్ ఏంటి అని. సో మార్నింగ్ 6-7 అలా గుడి అయితే ఓపెన్ అవుతుంది. సో సండే అయితే 6కే ఓపెన్ అయ్యిద్ది అనమాట. సో క్లోజ్ అయ్యేది సండే అయితే 3 నుంచి 4 వరకు ఉండిద్ది. కానీ నార్మల్ డేస్లో ఖచ్చితంగా 12 కల్లా గేట్ అయితే క్లోజ్ చేస్తారు. మీరు నార్మల్ డేస్లో ఎప్పుడైనా విజిట్ చేస్తున్నారు అంటే ఒకసారి మీరు టైం అయితే చూసుకోండి. ఎందుకంటే 12 దాటితే మీరు ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ అయిపోయిద్ది కదా. సో 12కి ముందే మీరైతే దర్శనానికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడు అందరూ అయితే ఇంకా పొట్టేలు అయి కోసుకొని ఇక్కడ మంచిగా అయితే వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా చెప్పాను కదా ప్లేస్లు బుక్ చేసుకొని వాళ్ళు ఇక్కడ సైడ్ ప్లేస్ ఉంది అక్కడైతే వండుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు కదా, సో ఇంకెలాగైనా వండుకొని వెళ్ళిపోవాలి కాబట్టి ఆ రూమ్స్ దగ్గర ప్లేస్ లేని వాళ్ళు ఇలా బయట అటు ఇటు వాళ్ళు మీరు అడుక్కొని అలాగైతే వండేసుకుంటున్నారు అనమాట. సో మొక్కున్నప్పుడు ఖచ్చితంగా తీర్చుకోవాలి కదా, సో కొంచెం అటు ఇటుగా చేసేస్తున్నారు. సో చూడండి ఎంతమంది ఉన్నారు. ఇది ఓన్లీ ఇంకా 11 నేను తీసిన టైం అయితే ఐ థింక్ 10-10:30 అనమాట. అసలు 1కి 2కి ఆ టైంలో చూడాలి. అసలు కనీసం మనకైతే నడవనికి కూడా ప్లేస్ ఉన్నదనమాట. అంత రష్ ఉన్నారు గుళ్ళో. ఈ సండే మాత్రం చాలా అంటే చాలా రష్ ఉన్నారు. యాక్చువల్లీ మా ఆడపడుచు వాళ్ళు 3 వీక్స్ బ్యాకే బుక్ చేశారనమాట. 3 వీక్స్ ముందు చూస్తే అసలు వాళ్ళకి దొరకలేదు ప్లేసెస్. సో అందుకని అప్పుడు బుక్ చేసుకున్నారు. చూడండి ఇక్కడ మా వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడండి అందరూ మంచిగా అంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేస్తారనమాట. ఈ మొక్కున్న వాళ్ళు మంచిగా సెలబ్రేషన్ చేస్తారు. సో ఎక్కువ ఈ సమ్మర్ బాగా చేస్తారు. ఎందుకంటే హాలిడేస్ పిల్లలకి హాలిడేస్ కానీ వర్క్లకి ఎనీథింగ్ కొంచెం బాగుండేది కదా సమ్మర్. సో ఎక్కువ ఈ సమ్మర్లో ఈ ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకుంటారు చేసుకునే వాళ్ళు. నార్మల్ డేస్లో కూడా చేస్తారు, బట్ ఈ సమ్మర్ అయితే కొంచెం బెటర్ అని ఎక్కువ సమ్మర్లో అయితే చేస్తారు. చూడండి మా కోడలు వీడియో తీస్తానని కర్చీఫ్ అయితే పెట్టుకున్నారు. సో ఏమైందంటే మేము అక్కడ కూర్చొని ఉంటే ఒక ఆవిడ వచ్చి అక్షింతల బియ్యం కలపడానికి పిలిచారనమాట. ఎందుకంటే వాళ్ళు 3 మెంబర్సే ఉన్నారు. సో ఇంక ఎక్స్ట్రా 2 మెంబర్స్ కావాలని నేను మా ఆడపడిచి అయితే వెళ్ళాము. చూడండి ఫస్ట్ కాళ్ళలో పసుపు పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టేసి కాళ్ళకి అయితే పసుపు పెట్టారు. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎన్నో కౌంట్ అయితే నాకు తెలియదు, ఎన్నో బియ్యం అయితే తెచ్చేసుకున్నారు అమ్మవారికి అక్షింతలకి ఇవ్వడానికి అనమాట. సో దాంట్లో పసుపు ఆయిల్ వేసి అయితే మిక్స్ అయితే చేసాము. చూడండి ఎందుకంటే అవి 3 మెంబర్స్ కాదు 5 మెంబర్స్ కలిపి చేయాలంట అనమాట. సో అందుకని ఆవిడ మమ్మల్ని పిలిచారు. చూడండి
ఇలా కొంచెం ఐదుగురి కొంచెం ఫస్ట్ రైస్ తీసుకొని దాంట్లో పసుపు కొంచెం ఆయిల్ వేసి ఇలా దేవునికి దండం పెట్టుకుని అయితే మంచిగా కలుపుతాను. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటివి ఏమి చేయలేదు, చూడలేదు కూడా. అంటే కలపడం చూసాను, ఇట్లా ఐదుగురు ఇట్లా నేనైతే కలపలేదన్నమాట. సో అందుకని నాకైతే కొత్తగా మంచిగా అనిపించేసింది. సో మీలో కూడా చాలామంది ఇలాగా అంటే ఇప్పుడు మేము మా ఆడపడుచు వాళ్ళు పొంగల్ పెట్టారు, బట్ ఇలాగైతే చేయలేదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉండిద్ది కదా, సో వీళ్ళ పద్ధతి అలాగనమాట. సో అందుకని మేము అందరం మంచిగా కలిపి పెట్టాము. వాళ్ళు తీసుకెళ్ళి మరి అమ్మవారికి ఇచ్చారో ఏం చేశారో మాకంత ఐడియా లేదనమాట. సో చూడండి ఒకసారి. ఫైనల్గా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట అక్కడ దర్శనం కానీ. లైక్ ఇంకా సో పొట్టెలు కోసారు కదా, సో అందరూ వచ్చారనమాట తెలిసిన వాళ్ళు. సో మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా అయితే బాగా అయితే ఎంజాయ్ చేసాం మేము. మేమైతే ఇక్కడ భోజనాలు చేసేసి మంచిగా కొంచెంసేపు అయితే కూర్చొని అందరం కబుర్లు అయితే చెప్పుకున్నాము. సో ఎందుకంటే ఎప్పుడో కలుస్తాం కదా, సో అందరితో మంచిగా మాట్లాడేసి మంచిగా అయితే ఉన్నాము. చూడండి మా యశు బేబీ బుడ్డి బేబీ ఏం చేస్తుందో. అక్కడ పెద్ద బేబీ శాన్వి అనమాట, వాళ్ళ డాడీని కొడుతుంది అక్కడ. సో చూడండి. సో ఈ విధంగా మేము చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇగో మా తేజిగాడు అనమాట, అల్లరి చేసేసింది అన్నం తినకుండా అక్కడ. సో ఈ విధంగా అయితే మేము పెద్దమ్మ తల్లి గుళ్ళో ఈ సండే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు ఎవరన్నా వెళ్ళుంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలాగా మంచిగా అల్లరి చేసేసి మేము ఇంటికైతే వెళ్ళిపోయాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.